అందరూ దానిని భుజించినట్లు, అందరికీ ఆత్మాభిషేకం ఇచ్చినట్లు దేవుని ఆత్మ కార్యం జరిగించబోతున్నాడు యేసునామములో. ఆశగల వారి ప్రాణము దేవుడు తృప్తిపరచునుగాక యేసునామములో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కానీ రాత్రి అంతా కూడా నాకు ఆరోగ్యంగా బాగలేదు, జలుబు చేసింది. మధ్యరాత్రి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినా కానీ ఇంకా నేను పండుకున్నా. దేవునికి స్తోత్రం ప్రభా. తెల్లవారితే ప్రార్థన అంతా నాకు ఎక్కువ కాకూడదయ్యా, నన్ను ముట్టు ప్రభా ఇస్తాయా, ఎందుకు అచానక్గా ఎటు వచ్చింది అని బాధపడుతున్నా. కానీ తెల్లవారికి నేను బాగానే ఉన్నాను యేసునామములో. హల్లెలూయా. నన్ను ముట్టిన యేసయ్యకు కోటి కోటి ధన్యవాదాలు. ఆయన సన్నిధిలో నిలబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. మనందరం చేరి ఆయన సన్నిధిలో కనబడడానికి అది వెలుగుమయమైంది. ఆ వెలుగు మనందరిపై ప్రకాశించును. హల్లెలూయా. ఆరాధన చేసేటప్పుడు ఆ వెలుగు ప్రకాశం మన మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అది నెయ్యి, అది అన్నిటికి పనికి వచ్చేది, విలువైంది, ఘనమైంది, తింటే అది బలమైంది. దేవునికి స్తోత్రాలు. తినాలని పడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ నెయ్యి ద్వారా బలము, శక్తి, అభిషేకము, ఆకర్షణ, ఆత్మానందము ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు చూపించిన దేవుడు వాడుకోబోతున్నాడు యేసునామములో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వాక్యం చెప్పుకుందాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇది చెడు కాలం. ఈ చెడు కాలముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఆమోస్ రాసిన పుస్తకం 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. బుద్ధిమంతుడేమో ఏం చేస్తాడు? ఊరుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 13-14 వచ్చిన కదా అమ్మ చదివారు, మరలా చదవండి. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవానగు యెహోవా మీకు తోడుగా ఉండును. చాలు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కీడు విడిచి మేలును వెతకాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలే వెతికే దేవుడు మన దేవుడు. జయమే ఇచ్చే దేవుడు మన దేవుడు. కీడు నుండి కాపాడే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇది చెడు కాలమని ఉన్న వాక్యములో దేవునికి స్తోత్రాలు. ఈ 13-14 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆమోస్ 5వ అధ్యాయం 18-19 కూడా చదువుకుందాం. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా వెలుగు వంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రం లేక అది కారు చీకటిగా ఉండదా? చాలు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇక్కడ యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొచ్చున్న వారలారా మీకు శ్రమ అన్నాడు. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎప్పుడు యేసయ్య రాకడొచ్చునో, ఎప్పుడు వస్తాడో, చాలా ఎంతమంది ఆయన బిడ్డలు ఎప్పుడు వస్తుందో దేవుడు రాకడా అనుకుంటే మీకు వస్తే ప్రయోజనం ఏముంది అంటున్నాడు. కానీ అది వెలుగు కాదంట, అంధకారము. ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు వంటి ఎదురైనట్టుగా ఉంటుందంట.
వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినం ఉండును అన్నాడు. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎవరి కొరకు కారు చీకటిగా ఉంటుంది అది? ఎవరి కొరకు వెలుగు లేకుండా ఉంటుంది అది? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగై ఉండదంట ఆ దినం. ఎవరికి? అవిశ్వాసులకు, దేవునులు లేని వారికి, ప్రార్థన లేని వారికి, పరిశుద్ధతను కాపాడుకొనలేని వారికి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రార్థిస్తా కూడా దేవునికి మరి మనసు కష్టంగా, దేవుని మనసు కష్టపెట్టి, దేవుని బిడ్డలను కష్టపెట్టి, దేవుని బిడ్డలకు విరోధముగా దేవుని బిడ్డలను మరి ఆ దేవుని సన్నిధిలో బలంగా వాడబడలేకపోవటం వల్ల దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అది దేవుని రాకడ వస్తే మంచిదే అనుకుంటాం, కాదంట. దేవునిలో ఉన్నవారికైతే అది మంచిది. దేవుడు లేని వారికి అటు ఇటు పడిపోతా లేస్తా స్థిరపడకుండా, ప్రార్థన లేకుండా, కోపము, రోషము, కక్ష, జగడాలు, పోరాటాలు, అవన్నీ నేను అవన్నీ తగ్గింపు లేకుండా అలా ఉంటే దేవుని రాకుండా అలాంటి వాళ్ళకి ఇది చీకటిమయమంట, అది వెలుగే ఉండదంట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇది ఏ దినం అన్నాడు? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇది చెడు కాలము. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి మీకు శ్రమ దినము వచ్చుడు వలన మీకు ప్రయోజనం ఏముంది అంటున్నాడు. అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము, దేవునికి స్తోత్రాలు, అంధకారం అంటది. ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకుంటే వెలుగు వంటి ఎదురైనట్టుగా ఉంటుందంటది. సరే, అవి రెండు తప్పించుకున్నా కానీ గోడ మీద చేయి పెడితే అది పాము కరిచినట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వాటన్నిటికి దూరం అయినా ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ నామ మహిమ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ పరలోక రాజ్యంలో నేను చేరాలయ్యా, వెలుగుమయముగా ఉండాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామను మహిమపరచుకుని నేను నిలబడాలయ్యా, నడుస్తానయ్యా, నీవు నాకు కావాలయ్యా, నీవు నా ఆధారం అయ్యా అని మనం దేవుని సన్నిధిలో మనం కావాలనుకుంటే ఏం కావాలి? 10 సార్లైనా అడగాలి పరిశుద్ధుడిని. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడు కావడానికి దేవుడు సర్వదా అవకాశం ఇచ్చే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. ఆయన మహిమ మన మీద కుమ్మరించబడాలంటే వంగతాలేస్తా కాదు, పడతాలేస్తా కాదు, స్థిరమ లేకుండా ఉండటం కాదు. మనుషులు కనపడకపోయినా దేవుడు ప్రతి విషయంలో చూస్తూ ఉంటాడు మన తట్టు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి విషయంలో మన హృదయంలో తలంపు పుట్టక ముందే యేసయ్య ఎరిగి ఉన్నాడు. మాట మన పెదవులకు రాకముందే దాని అంతరంగాన్ని దేవుడు తెలుసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అలాంటి దేవునికి మనం భయపడి గడగడలాడుచు ఆయన సన్నిధిలో ముందుకు సాగాలి. యేసు నామములో దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ముందంజ వేసి ముందుగా ఉంటే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కదా. మనుషులకు భయపడు కంటే దేవునికి భయపడటం చాలా మంచిది మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నడిపిస్తున్నాడు. నేను ఎంతో ప్రార్థించినాను, ఎందుకు నాకు ఈ శోధన వస్తుంది, ఎందుకు నాకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ యొక్క ఏమంటాం ఈ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రార్థన తగ్గితే అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ప్రార్థన చేసే వాళ్ళకి ఆ ప్రార్థన శోధనలోనే ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మన యేసయ్య శ్రమలు పడ్డాడు కనుక ఆయన నమ్మిన బిడ్డలకు శ్రమలు వస్తూనే ఉంటాయి, కానీ ఆయనే పెడతాడు మనల్ని సరిచేయడానికి. వంకర టెంకర్లన్నీ సరిచేయటానికి ఆయనే పెడతారు. కానీ ప్రార్థన ద్వారా అద్భుతాలు, గొప్ప కార్యాలు మనము చూస్తాం. యేసునామములో కావాలంటే కార్యాలు జరిగిస్తాడు, జరగాలంటే ఆయన ఆత్మకార్యములు జరిగించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మన సొంత మనసుతో కుదరదు, అది సొంత ఆలోచనతో కుదరదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మనం ఆత్మ పొందుకొని భయపడతాం, ఏం జరుగుతుందో, వీళ్ళ దగ్గర ఏం జరగదు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళ పని ఏంది, అసలు ఏంది, అదేంటంటే సైతాన్ని పెట్టే తొందరపాటు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. సైతాన్ని పెట్టే తొందరపాటు అన్నమాట. కాబట్టి దేవుని ఆత్మ అన్నిటినీ ఒప్పుకుంటుంది, అన్నిటినీ తాలుకుంటుంది అనే వాక్యం మనందరికీ తెలిసిందే వాక్యం. కానీ తొందరపాటు వల్ల లోకంలో సగము, మనుషులలో సగము, ప్రార్థనలో సగము, అన్నిటిలో ఉంటే ఆ ఆత్మకార్యం జరగటానికి వీలుండదు యేసునామములో. ఇది చెడు కాలం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒక్కొక్కటి మన మీదకి వస్తుందంటే ప్రార్థన మనకి తక్కువగా ఉంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు యేసయ్య చేసే దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన సర్వశక్తి మంతుడు కనుక ఆయన గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం యేసునామములో.
కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. మలాకి పుస్తకం 3:2 అయితే ఆయన వచ్చు దినమును ఎవరు ఎవరు సహింపగలరు? ఆయన ఆయన అగపడగా అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసలి అగ్ని వంటి వాడు, సాకల వాడి సబ్బు లాంటి వాడు. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు ఓర్వగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వలేరంటారు. ఆయన కంసాలి వాని అగ్ని వంటి వాడు, సాకల వాని సబ్బు లాంటి వాడు. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ అటు ఇటు ఉంటే ప్రయోజనం ఏమి ఉండదు. నీకు ఇచ్చిన సమయం కూడా పాడైపోతుంటుంది. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. ఎందుకంటే అరే ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం జరగద్దో, ఏం జరగబోతుందో ఏదే అని భయపడి అదురుపోతే సైతానుడు భయపిస్తాడు. ఇంకా దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. నా యేసయ్య ఉన్నాడు కదా అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నా అద్భుతాలు చేసే గొప్ప దేవుడు, నాకు అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నాకు తోడై ఉన్నాడు అని దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుని బిడ్డలు వాడుకుంటున్నా సంతోషిద్దాం. నేను కూడా బలపడాలి, దేవునిలో వెలిగించబడాలి, ఆత్మతో నింపబడాలి, దేవుని కొరకు నడవాలి, దేవునితో నేను ఉండాలి, దేవునికి నేను ఇష్టంగా ఉండాలి. నేను ఎలా ఉన్నాను దేవునికి స్తోత్రాలు హల్లెలూయా అని ఆలోచనతో భయముతో దేవుని సన్నిధిలో గడగడలాడాలి. ఇది ఏం దినాలు? చెడు దినాలు. ఈ చెడు దినాలు ఆయన రాకడ వచ్చిన మనకు సంతోషం ఏమి ఉండదు. ఎందుకంటే దేవునిలో ఉండకపోతే ఆ చెడు కాలము మన మీదకి పాములాగా ఏమంటాం వెలుగుబంటిలాగా మరలా సింహంలాగా వస్తుంది. అది దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మాట్లాడే దేవుడు. ఉంటే పట్టుదలగా నిక్కచ్చిగా నిజంగా దేవుని మీద ఆనుకొని పరిశుద్ధతను కాపాడుకుంటా ప్రార్థనాత్మతో నింపబడి పరిశుద్ధాత ఆత్మతో మనం నింపబడి ఉంటే మనకు భయమే లేదు. యేసునామములో ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, మన యేసయ్య నాకు తెలుసు, నేను యేసయ్యతున్నాను, నాకేం భయము అనుకుంటారు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. రవ్వంతు కూడా నేననే మాట ఉండకూడదు దేవుని బిడ్డలకి, గర్వం అనే మాట ఉండకూడదు దేవుని బిడ్డలకి, ఒకరు లెక్క చేయతనం ఉండకూడదు దేవుని బిడ్డలకి. నేను ఉండకూడదు. అరే వీళ్ళు ప్రార్థన వాళ్ళు కానీ వీళ్ళు ఎట్టేటోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు నిలబడలేరేమో. మనకెందుకు దాంతో? మనం నిలబడ్డామా లేదా దేవుళ్ళు? దేవుడు మనతో ఉన్నాడా లేదా? దేవుడు నన్ను వాడుకుంటున్నాడా లేదా? దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. మనం ఒక అంశం పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ అంశం మీద పెట్టి అందరూ మొరపెట్టాలి. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు. యెహోవా అనగా అడిగితే ఇచ్చే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు. కాబట్టి మనసు మధ్యలో మాటలు పెట్టుకొని ఆ ప్రార్థన సరిగ్గా చేయకుండా ఉంటే కార్యాలు జరగవు. కానీ దేవుని మీద ఆనుకొని మొరపెట్టాలి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. హల్లెలూయా. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయే కార్యాలు ప్రభు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. కాబట్టి ఎవరితో మనం చూడొద్దు. ఎవరి జీతం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు యేసయ్య. మనం చేసేయని వేరే గ్రంథంలో రాస్తున్నాడు ప్రతిదినం ప్రతి క్షణము. కాబట్టి ఒకరి కోసం మనం కాపాడేది ఏమి లేదు. ప్రార్థన చేద్దాం, అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిందే. నువ్వు కాపాడుకుంటా, నువ్వు వెంబడించినా, నువ్వు వినాలన్నా, నువ్వు తీసేయాలన్నా అది చేసే పని కాదు. అది దేవుని చిత్తమైన పని కాదు. నేను ఎలా ఉన్నాను, నేను నిలబడాలి యేసునామములో. దేవుని కొరకు బలపడాలి నేను యేసునామములో. దేవునితో నేను నడవాలి యేసునామములో. దేవునికి ఇష్టంగా ఉండాలి యేసునామములో. ఎంతగా నేను ఎలా ఉన్నాను మోకరించినప్పుడు అన్నీ తెలిసిపోతుంటే యేసునామములో. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. ఒకరిని మనం కాపాడేదేంది? ప్రార్థన చేయి నీకు అవసరమైతే. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోమన్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే అడిగి మొరపెట్టి కన్నీరు గార్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన జవాబు అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. ఒక క్షణము కాదు, ఒక టైం కాదు, యేసయ్య ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు యేసునామములో. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. దేవునితో లేకుండా మనసు చెదిరిపోయి ప్రార్థన లేకపోతే ఐక్యత ఉండదు, ప్రార్థన లేకపోతే ప్రేమ ఉండదు, ప్రార్థన లేకపోతే కునుగుపాట్లు, నిద్రమత్తులు, ప్రార్థన లేకపోతే రోషాలు, కోపాలు, కక్షలు, జగడాలు, పోరాటాలు, ఒకరి మీద ఒకరి కక్షలు అవి ఉంటాయి ప్రార్థన లేకపోతే. ఆ ప్రార్థన లేకపోతే వారు వాక్యం చెప్పినా ప్రార్థించినా ముద్దుబారిన గొడ్డలతో మాను చెట్టు నరికినట్లు ఉంటుందంట. ముద్దుబారిన గొడ్డలతో చెట్టు నరగబడదు అన్నాడు.
కానీ ఆత్మతో ప్రార్థన చేద్దాం, దేవుని మీద అనుకుందాం. ప్రతిదినం అట్లా ఉన్నగాడే ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనలో నూతన పరచబడాలి, ముందుకు నడవాలి, గొప్ప కార్యాలు చూడాలి, అద్భుతాలు చేయాలి, దేవుడు చేస్తాడు. కానీ మార్పు చెంది నూతన హృదయంతో మొరపెడదాం దేవుని సన్నిధులు. కానీ ప్రభువునందు లేని వారికి ఈ బాధలు, ఈ కష్టాలు, భయము భయంకరం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యవనస్తులైతే కావచ్చు, మరి మధ్య వయస్కులైతే కావచ్చు, ముసలివారైతే కావచ్చు, పిల్లలైతే కావచ్చు, దేవుని మాటకు లోబడినప్పుడే అద్భుతాలు చేస్తాడు. నిన్ను ఘనంగా నిన్ను వాడుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రభువునందు ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు దేవుడు. కాబట్టి చిన్నదానికి రాసం, పెద్దదానికి కోపము, ఎన్ని అవసరమా మనకి? యేసయ్య అన్నిటికీ ఓర్చుకుంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమిస్తే ఆయన బిడ్డలో మనం అయ్యుండి ఓర్చుకోమా? ఒప్పుకోవద్దా? అర్థం చేసుకోవద్దా? కేకలేసేదేనా అవసరమో? మాట్లాడేదని అవసరమో? యేసయ్య అడిగి ఏందయ్యా నేనేం మాట్లాడాలా? దేవుడితో మాట్లాడుకుంటే దేవుడే ఆ వాగ్దానాలు ఇచ్చి మనకు ఆయన ఆత్మనిచ్చి ఆయన మనల్ని వాడుకుంటాడు యేసు నామములో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అట్లా కాబట్టి ఎంతోమంది కష్టాలతో శ్రమలతో ఉన్నారు, అయినా దేవుడిని కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. వారికి దేవుడు తోడుగుండి వారికి దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు, వారి కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు, వారి మార్గాలు తెరుస్తున్నాడు దేవుడు, వారిని నడిపిస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను మనందరిని కూడా నడిపించే సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నేను దేవుడి సన్నిధికి పోతున్నాను, నేను బలపడతాను, నన్ను యేసయ్య ముట్టాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నేను స్వస్థపరిపోయాను, నా బలహీనతని పారిపోయా యేసునామములో. ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని ఆలయము. దేవుని సన్నిధికి పోతున్నాం, పరిశుద్ధుల మధ్యకి మనం వెళ్తున్నాం. ఆయన సర్వము చేయగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనకు బలం ఇస్తాడు, కానీ బలహీనతని ఇవ్వడు యేసునామములో. ఆయన సన్నిధిలో బలం ఇచ్చే దేవుడు. నేను బాగుపడ్డాను అనుకో దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మలాకి 4:1-2 వచనాలు చదువుకుందాం. మలాకి ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె నుందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చాలు చాలు, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈ మాటలన్నీ మనతో మాట్లాడుతున్నాడు. కాకపోతే నేను ఎలా ఉండాలి ప్రభు? వాక్యం ద్వారా మాట్లాడారు కదా, మరి నేను ఎలా ఉండాలి? వాళ్ళ గుంపులో నేను ఉండొద్దయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి గుంపులో నేను ఉండొద్దయ్యా, నీకు వందనాలయ్యా. ఈ రెండు గుంపులు ఉన్నాయి కదా, ఆ రెండు గుంపులలో ఒకరు వృద్ధులంట, పెద్దోళ్ళంట, వాళ్ళందరూ అంట కన్నీరు గారుస్తా ఆ మందసమ దగ్గర వాళ్ళు కన్నీరు గారుస్తా కూర్చొని ఉన్నారంట కుర్చీల మీద, దర్శనాలవి. అయితే అక్కడ మళ్ళీ యవనస్తులు కూడా ఒక గుంపు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు, నాట్యం ఆడుతున్నారు, పాడుతున్నారు, సంతోషిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. అది సంతోషమే కావాలి, అది అందరికీ దేవునికి. కానీ ఎక్కడున్నాడు దేవుని మనసుని? ఎక్కడుంది? ప్రార్థనా పరులు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారే పరిశుద్ధులు, వారి మధ్యలో మందసం ఉండదని వాక్యంలో ఉన్నది. కానీ ఎంత ఎగిరినా వాళ్ళ మధ్యలో మందసం లేదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మనకి ఎందుకో దేవుని రాకడ కొరకు మనం తయారు చేయటానికేమో ఈ వాక్యం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇక్కడ చదువుకుందాం. మలాకి 4:2 చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేయుదురు. చాలు, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అయితే ఈ విధంగా వాళ్ళకుంటే దేవుని బిడ్డలకి ఏముందంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. అతని రెక్కలో ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన పరిశుద్ధులు కలుసుకొని సంతోషించి ఆనందిస్తారంట వాళ్ళు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉందంట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేస్తారు అన్నాడు. దానికి సరిపోయి ఉందాం యేసు నామములో.
దానిని మాట మాటకు మళ్ళీ దాన్ని మా హృదయంలోకి తెచ్చుకుందాం యేసునామములో. ఒక్కొక్క రోజు నిన్ను వాడుకుంటాడు, ఒక్కొక్క సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను నడిపించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, ఆత్మకార్యములు జరిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. జకరియా 9:16 చదువుకుందాం. 16. నా జనులు యెహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. చాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలకైతే కష్టమైన, వేదనైన, బాధ అయినా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ కన్నీటి ప్రార్థన జరిగిస్తూ మోకాళ్ళ అనుభవంతో ప్రార్థనా జీవితంతో పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రభు సన్నిధిలో ఉంటే నా జనులు యెహోవా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నా జనులు యెహోవా దేశములో కిరీట మందల రత్నముల వలె ఉన్నారు అంటున్నాడు. అలాగ నేను ఉండాలయ్యా, కిరీట మందల రత్నములాగా నన్ను వాడుకో ప్రభువా. నాకు కావాలయ్యా, నేను ఆశపడుతున్నానయ్యా, నీ ప్రియమిడిగా వాడుకయ్యా. నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. ప్రతిదినం, ఒకరోజు కాదు, ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము నన్ను కడుగయ్యా. నీకు విరోధంగా ఉన్నానేమో, సరిగ్గా చేయలేకపోతున్నాను, పొందుకోలేకపోతున్నానయ్యా సమస్తములో కూడా. కానీ నీ స్వరమేను వాలి, నీ దర్శనాలు నేను చూడాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమును వారిని రక్షించును. ఏ దినమున? చెడు దినాలలో యెహోవా కాపాడి రక్షించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆశను తీర్చే దేవుడు, నీ పరుగును తుదముట్టించే దేవుడు, నీ ఆశను తీర్చే దేవుడు, నీ మార్గము తెరిచే దేవుడు, నీ కార్యాలు జరిగిస్తాడు. కనీసం ఒకే చోట కూర్చొని ప్రతి దినము రోజుకు 3 సార్లు ఒక టయాన్ని తీసుకోవచ్చు దేవుని కోసం. ఎందుకంటే లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవునికి అన్నీ చెప్పుకోవచ్చు మనం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనుషులకు చెప్పే కంటే చూసి అన్నీ ఒప్పుకొని ఓర్చుకొని దేవుని కొరకు నడుద్దాం దేవుని సన్నిధిలో. కానీ ప్రార్థనలో కూర్చుంటావు కదా, అప్పుడు అన్నీ నీకు మచ్చిక చేస్తాడు దేవుడు. మచ్చికొస్తాయి. నువ్వు బాధపడి గమ్మునున్నది దేవునికి తెలుసు, ఓర్చుకున్నది దేవునికి తెలుసు, నీ ఆశ దేవునికి తెలుసు, నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. కాబట్టి అయ్యా, ఇది కావాలయ్యా, నీలో నేను పొందు కావాలయ్యా. నీవు రాకముందే నీ రాకడ దినము, నా ప్రాణం పోకముందే నీ కొరకు నేను వాడబడాలయ్యా, నిండు పాత్రగా ఉండాలయ్యా. పడతలేస్తా వద్దయ్యా, నాకు ఈ జీవితమే వద్దు. నీ నామమును మహింపరచడం ఒక ఆయుధముగా, ఒక గొప్ప స్తంభముగా, దీపస్తంభముగా, ధూపము వేసే స్తంభముగా నన్ను వాడుకయ్యా. నీకు వందనాలయ్యా. నన్ను పరిశుద్ధపరచయ్యా. నా కొద్ది లోకము ఎప్పుడైనా పోయేది ఒకరోజు. దేవునికి స్తోత్రం. లోకములే ఉన్నాము కాబట్టి లోకం మనలో ఉండొద్దు. యేసునామము లోకములో ఉన్నాము. పరిశుద్ధతను కాపాడు కావాలి, ప్రార్థనాత్మను కాపాడు కావాలి. అది స్త్రీ అనక పురుషుడు అనక రక్షణ దేవుని రక్షణ మన ద్వారా అనేకులకు రావాలి. యేసునామములో ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సాక్ష్యం ద్వారా, హెచ్చరించడం ద్వారా, కలుసుకోవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా వాళ్ళు రక్షణలేక రావాలి. ప్రభు సన్నిధిలో బలపడాలి, బలవంతులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునికి ఆనందం కలిగించాలి. యేసునామములో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువునందు లేని వారికి అది మహా కష్టంగా ఇంతవరకు చదువుకున్నాం. దేవుని యందు ఉన్నవారు క్రొవ్విన దూడల వల్ల మీరు గంతులు వేస్తారు అన్నాడు. ఆ దూడలాగా మా గంతులు వేయనట్లుగా ప్రభు నన్ను వాడుకయ్యా. నేను నామాన్ని మహింపరచాలయ్యా. అయ్యా, జరిగిపోయిన కాలం అయిపోయిందయ్యా. ఇక నుంచి నేను నీ కొరకు బతుకుతాను, నీ కొరకు నేను మరణిస్తాను, నీ కొరకు జీవిస్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాంటి పరీక్షలు నాకు కూడా ఎప్పుడు రాకపోలేదు. అయితే నేను 80 సంవత్సరాలు బతుకుతామని దేవుడు చెప్పాడు. మధ్యలో పోయిన సంవత్సరం ఒక తండ్రి అయిన దేవుడు వచ్చి ఏదేదో చెబుతున్నాడు. నేనేమో ఆయన దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నాను, కానీ ఆయన ఎవరో నాకు తెలియటం లేదు. అది ఆయన చెబుతుంటే కొద్దిగా నవ్వుకుంటా ఆయన మాట్లాడుతున్నాడు. నేను కూడా ఏం మాట్లాడాల, ఇట్లా అంటున్నా, ఏదో చెబుతున్నాను దేవునికి. చెబుతుంటే ఆయన తండ్రి అయిన దేవుడు అంట. ఆయన చెబుతుంటే చిరునవ్వు నవ్వుకుంటా, నెమ్మదిగా మెత్తగా నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. అయితే నాకు పరిచర్య చేశారు గుండె ఆపరేషన్లో. వాళ్ళిద్దరూ కనపడ్డారు ఆ రోజు. ఎన్ని సంవత్సరాలకి వాళ్ళిద్దరు కనపడి నా సొట్టు చూస్తా, అది మెయిన్ లైన్, అది ఆరపటానికి పోతున్నారో ఏమో మొత్తానికి తెలియదు. ఆరపటానికి పోతున్నారని నాకు అర్థమైపోతాను ఆ దర్శనం తెల్లవారుజాము. నేను అన్నాను ఆయన వాళ్ళతో ఇద్దరితో, అరే నాకు ఆపరేషన్ జరిగినప్పుడు వీళ్ళే కదా నాకు పరిచయం చేశారు, అంతా చేశారు కదా, వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కనపడ్డారే, మళ్ళీ అది ఎందుకు ఆపు చేయడానికి పోతున్నారని నేను అంటున్నాను అన్నాను. వాళ్ళేమంటున్నారు చిన్నగా నవ్వుకుంటా,
అన్నారు. సరే అన్నారు. నా మాటకి వాళ్ళకి అంగీకారంగా ఉంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. విని అప్పుడు సరే అన్నారు. నేను వద్దన్నాను, చెప్పలేదు కానీ అన్నాను. ఆపండి అన్నాను. ఆపుతామన్నారు. హల్లెలూయా. మన యేసయ్య మన పక్షానుండి మన అడిగిన ప్రతి ఈవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి ఏం కావాలి? మనకి లోకం కావాలన్నా, పాపం కావాలన్నా, కోపం కావాలా, జగడం కావాలా, పోరాటం కావాలన్నా, రోషం కావాలా? ఎందుకు పనికిరాని దానికి మనకెందుకు అదంతా? దేవునిలో రోషం కలిగి మన యేసయ్య కోసం జీవిద్దాం యేసునామములో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు. యవనస్తులని లేదు, మధ్య వయస్కులని లేదు. దేవునికి ఆయన కొరకు నమ్మకంగా ఉండే వాళ్ళకి ఆయన తోడుగానే ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు. అయ్యా నేనేం చేయాలి? నీ కొరకు చెప్పయ్యా, నాకు నీ మాటలు కావాలి, నీ స్వరం వినాలి, నేను నీ కోసం బ్రతకాలయ్యా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నేను ఏమి కావాలో ఆయన చెప్పి చూపించి చేస్తాడు యేసునామములో. దేవుని కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక్కడ నెయ్యి పోశాడు, అక్కడ అభిషేకించాడు అంటే మరలా వెలుగు అన్నాడు. ఆ విధంగా వాడబడబోతున్నారు దేవుని సన్నిధిలో. ఈ సంఘం చిన్న సంఘమైన ప్రార్థనా పరులు, ఆశ కలిగి ముందు నుంచి వస్తా దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి పైన చెప్పిన ఈ కీడు దినాలు, చెడు దినాలు ఆ రాకముందే మనం వాటిని గమనించుకొని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించాలి, ప్రార్థించాలి. యేసయ్యా నా పని కాలేదయ్యా, నీలో నేను ఎలా ఉన్నానో ప్రభువా, నీకు సమయం ఇవ్వలేదో ప్రభువా, అయితే నీ మాటకు లేవబడలేదేమో, నా ఇష్టప్రకారం చేస్తున్నానేమో, నాకు బుద్ధి పుట్టినట్టుగా అడుగులేస్తున్నానేమో, నీ అడుగు చేయడంలో నడవాలి కదా. నువ్వు చూసే దేవుడు, వినే దేవుడు, కార్యములు జరిగించే దేవుడు, మార్గాలు తెలిసే దేవుడు, కార్యాలు జరిగిస్తావు. నా కోసం జరిగించయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు నా దేవుడు అయ్యా, నీ మాట నా మాట ఒకటై ఉండాలయ్యా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అలా ఉంటే యేసయ్య ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆయన తప్పకుండా చేస్తాడు. కానీ మనల్ని ఏమంటాం? జల్లించడం ఆయనకి ఇష్టం. జల్లించితే మంచి మంచి ఏమంటాం? అది మెరుకులు తేలుతాయి, మంచి బియ్యం తేలుతాయి, నూక తేలిపోద్ది. అలాగా దేవుళ్ళు మనం వాడబడి నిండు పాత్రలుగా ఉందాము. యేసునామములో అద్భుతాలు చేయగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఆయన కొరకు మనకు వెలుగైన దేవుడి కొరకు మనం వెలుగై ఉందాం యేసునామములో. ఆ నెయ్యి అందరికీ పనికి వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా మనకు వస్తే నెయ్యి తీసుకొస్తాం, మనం మంచి నెయ్యి చేస్తాం. అది మంచి నెయ్యి కాకపెట్టిందట ముందు నుంచి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నేను మొన్న వచ్చాను, ఆ రోజు ఆదివారం గురువారం రాత్రికి ఏమో వచ్చాను. స్వప్న వాళ్ళ దగ్గరికి పోయాను ఆడ పండు కావటానికి. ఎప్పుడో చిన్నపిల్లప్పుడు నేను విన్నాను ఒక పాట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నాకు మతికే లేదు ఆ పాట. ఏమని పాడుతున్నా, పండుకున్నాను, ఏమని పాడుతున్నా మా ఆత్మకే వస్తుంది. ఏమని? అది ఏం పాట అంటే, సారంబు దాగి ఉండిన బీటి భూమివే ఆరి సమసెదవు నిరంబు నీదయని వాదారి గనవా మారుమది గనవా చెట్లు చే మలను గొడ్డలను గొడ్డలితో చెండి ఖండించి దున్నుమువే విత్తనము చల్లన్ దున్నుమువే విత్తనము చల్లన్ సారంబు దాగియుండిన బీటి భూమివే ఆరి సమసెదవు నిరంబు నీదయని వాదారి గనవా మారుమది గనవా. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడో నేను మర్చిపోయాను. చిన్నపిల్లప్పుడు అక్కలు పాడుతుంటారు. అయితే నాకు బాధగా ఉన్న దుఃఖం వస్తుంది. దేవునికి స్తోత్రాలు. అయితే సారంబు దాగి ఉందంటే ఇక్కడ దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. బీటి భూమి అనుకుంటున్నారు, అది వచ్చేస్తుంది బయటికి. హల్లెలూయా. సారంబు దాగి ఉండిన బీటి భూమివే ఆరి సమస్య. బీటి భూమిలో సారం దాగి ఉందంట. హల్లెలూయా. అది బయటకు వచ్చేసింది. నెయ్యిలాగా అందరిలో వాడబడే సమయం వచ్చేసింది. అది వెలుగంట. అది చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఆయన బిడ్డలను, ఆయన సంఘస్థులను దేవుడు మరి ఆయన వాడుకోబోయే దైవదాసుల్ని యవనస్తులను ఆ వెలుగు ప్రకాశింపజేస్తుంది. ఆ యొక్క నెయ్యి సువాసనగా మరలా బలంగా రుచికరముగా ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన వాడుకోబోతున్నాడు యేసునామములో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి నా జనులు యెహోవా దేశములో కిరీట మందలే రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన
మందను మేపు రక్షించున్నట్లు వారి దేవుడు అయిన యెహోవా వారిని రక్షించును. హల్లెలూయా. ఆయన బిడ్డలను ఆయన రక్షించుకునే దేవుడు, ఆదరించే దేవుడు. కొన్నిసార్లు సైతాన్ని గడగడలాడించిన వాడు పారిపోయేవాడు, పరిశుద్ధుల మధ్య ఉండడానికి అవకాశమే లేదు. దేవుని బిడ్డలు, ఈ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు అయినా కానీ ప్రార్థనకు వస్తా, ప్రార్థన చేసుకుంటా, కనిపెట్టుకొని రాత్రి అనక పగలనక పరుగులెత్తున్నారంటే యేసయ్య మనతో ఉన్నాడు. మన ఆశను తీర్చే దేవుడు, బలపరిచే దేవుడు, కార్యములు జరిగించే దేవుడు. నలుగుడు పడకుండా ఉంటే యేసయ్య మనకు దొరకడు. నలిగినా కానీ మనకు పనికొచ్చే పాత్రలా చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రతిఫలం మనం పొందుకుంటున్నాం. దేవుని రాకడ సమీపించింది కనుక ఆత్మ సంగమగా, ఎత్తబడే సంగమగా, ప్రార్థనా గుంపుగా, పరిశుద్ధాత్మ పౌరులుగా, ప్రభు సన్నిధిలో పరుగులెత్తువారిగా, ఆయన సన్నిధిలో కన్నీరు గార్చేవారిగా, ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధతతో కన్నీరు గార్చి ప్రార్థిస్తే పరిశుద్ధుల ప్రార్థన విని దేవుడు ఆకాశం నుండి దిగు వస్తాడైన వాక్యములు వేస్తున్నాము. హల్లెలూయా. నీవు బాధలో ఉంటే, ఇశ్రాయేలు బాధలో ఉన్నప్పుడు మొరపెట్టారంట వాళ్ళు దేవునికి. ఆయన ఆకాశం నుండి దిగి వచ్చాడు. నువ్వు కష్టం ఉన్నప్పుడు కన్నీరు గార్చి నువ్వు తగ్గించుకొని, ఏం తగ్గించుకోవడం కాదని, అల్లాడిపోతా, బాధపడతా, కన్నీరు గారుస్తూ నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో ఆయన దిగి వస్తాడు యేసునామములో. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడు వాళ్ళు కష్టం ఉన్నప్పుడు వచ్చాడు. అలాగే నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే మన కష్టంలో శ్రమలు ఉన్నప్పుడే దేవుడు మనతో ఉంటాడని మనం ఎరిగి ఉన్నాం యేసునామములో. దేవునికి స్తోత్రాలు. స్వస్థపరిచే దేవుడు, కార్యములు జరిగించే దేవుడు. ఆయన కొరకు బ్రతకదాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కొరకు మనం తగ్గించుకుందాం, ఆయన కొరకు మనం కన్నీరు గారుద్దాం, ఆయనకు మహిమ చెల్లిద్దాం. ఆయనకు మహిమకరముగా ఆత్మాభిషేకముతో, మరి ఏమంటాం, మళ్ళా పరిశుద్ధతతో, ఆ పరిశుద్ధత కాపాడుకుంటూ ప్రతి క్షణం అనుక్షణము దేవుని మహిమ కొరకు మనం జీవిద్దాం. యేసునామములో ఆయన అన్ని చూసే దేవుడు, కార్యములు జరిగించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెడు కాలము కనుక, అది చెడు కాలము కనుక ఆ కాలమున బుద్ధిమంతులు ఏం చేస్తారు? మౌనం ఉండే రోజులై. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాము. ప్రతిదినము అనుక్షణము దేవుని కొరకే బ్రతకదాం, దేవుని కొరకే పరుగులెత్తదాం, ప్రభుతో మాట్లాడదాం, అడగదాం. అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.